సో చూస్తున్నాం కదా, హైదరాబాద్ మొత్తం కూడా ఇదే విధంగా కనిపిస్తోంది. జస్ట్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా కూడా శోభాయమానంగా శోభాయాత్రలతో గణనాథులు ముందు కదులుతూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల వైపు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మాత్రమే భక్తుల కోలాహలం కాదు, మన స్టూడియోలో కూడా కొంత సందడిని నెలకొల్పేందుకు మనతో పాటు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళని నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. వీ హ్యావ్ మిమిక్రీ ఆర్టిస్ట్ శివ బవరి గారు అండ్ కళారత్న మల్లం రమేష్ గారు. వెంట్రిలాక్యూజం అంటారు కదా దాన్ని, ఓకే యా కరెక్ట్ చెప్పేసా. మిమిక్రీ అంజన్ కుమార్ గారు, ఆయన ఫీమేల్ వాయిసెస్ కూడా మనకి అందిస్తారు. సో అందులో ఆయన స్పెషలిస్ట్. అంతేకాకుండా మేఘా బీట్ బాక్సర్, అంటే మ్యూజిక్ ని వాయిస్ త్రూ ఇస్తారు. రైట్, సూపర్. ముందుగా మనం మీరు చూస్తూ ఉన్నట్టున్నారు, రోజంతా కూడా ఉదయం నుండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, ఆ మాటలు చెప్పడానికి కూడా. మరి ఎవరి ద్వారా ఏ వాయిస్ ద్వారా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన గణేష్ గురించి? ముందుగా పవన్ కళ్యాణ్ గారండి, ఆయన మాట్లాడతారు ఏ విధంగా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వినాయకుడి శోభాయాత్ర చాలా అద్భుతంగా హైదరాబాద్లో ఖైరతాబాద్, ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో అద్భుతంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే స్వర్గీయ బాలగంగాధర తిలక్. వారు ఆ రోజుల్లో భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి, బ్రిటిషర్స్కి తెలియకుండా ఒక చక్కటి మీటింగ్ పెట్టడానికి స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత చక్కగా జరుగుతున్నాయి. నిజంగా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. గణనాథుడి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ ఇంత మాట్లాడి సినిమా డైలాగ్ చెప్పబోతే బాధపడతారు కాబట్టి, చూడప్ప సిద్ధప్ప, నేను సింహలు అంటాడప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంత తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ శివబౌరి గారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు మా సెట్ దగ్గరికి వచ్చేసినట్టు, మా స్టూడియోలోకి వచ్చేసినట్టు అనిపించింది. సో మీ దగ్గరకు వచ్చేస్తాను. వాడి పేరు ఏంటండి ఫస్ట్? ఏంటిదండి? గడుగ్గాయ్. ఓకే, నీకు నిక్నేమ్ ఉంది కదా, ఏ నిక్నేమ్ చెప్పు? టింకు. టింకు. ఓకే, టింకు ఇస్ బాగుంది, టింకు అని పిలుస్తా. మరి ఒకసారి మనం గణేష్ నవరాత్రి సందర్భంగా అందరికీ నమస్కారం చేయాలి. అందరికీ నమస్కారం చేయాలి. అందరికంటే ఈ లైవ్ లో చూస్తున్నటువంటి వారందరికీ, భక్తులకు గాని, తెలుగు వారికి గాని అందరికీ నమస్కారం చేయాలి. నాకు ఇష్టం, ధన చాలా మంచిది, అందుకే నాకు ఇష్టం. ఓకే, తిక్క మాట్లాడితే ఊరుకోని ఏం చేస్తావు, పంపించను ఇక్కడ. పంపిస్తారు. ఇలా మాట్లాడితే చాలా కష్టం. అయితే నీ ఇష్టం, చేసుకుంటా. మరి అర్థమైందా? మనకే నష్టం, అర్థమైందా? నీకు నష్టం, నాకు కాదు, అర్థమైందా? కాబట్టి సింపుల్ గా అందరికి మనం నమస్కారం తర్వాత చేస్తాం. పరిచయం కదా, పరిచయ కార్యక్రమం కాబట్టి సరే, ఓకే. నెక్స్ట్ అంజన్ కుమార్ గారు, ఫీమేల్ వాయిస్ అనేసరికి నాకు ఒక ఉత్సాహం వచ్చేసింది, ఎలా ఉంటుందని. 10 టీవీ ప్రేక్షకులకు విజయ గణపతి నిమజ్జన శుభాకాంక్షలు, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే యాంకర్ ధనలక్ష్మి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే మన మంచు లక్ష్మి గారు, చిన్నజీయర్ స్వామి గారు వాయిస్ చెప్తే ఎట్లా ఉంటుంది? మామూలుగా చిన్నజీయర్ స్వామి గారు వచ్చి వారు చెప్తున్నారు, జై శ్రీమన్నారాయణ. ఈరోజు వినాయక నిమజ్జనం శాంతి భద్రతలతో జరగాలని కోరుకుంటూ అనేక మంది ప్రజలకి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ప్రజలందరికీ అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. దించేశారు. అలాగే మంచు లక్ష్మి గారు వచ్చారు. హాయ్ అండి, దిస్ ఇస్ మంచు లక్ష్మి. టుడే
వెరీ వెరీ స్పెషల్ డే. ఎందుకంటారా, హైదరాబాద్లో అసలు ట్యాంక్ బండ్ అంటేనే ఎంత బాగా జరుగుతుందో చూస్తున్నాం. నేనైతే బాంబేలో ఉన్నానండి. నాన్నగారితో ఎప్పుడు ఉండేది, వినాయకుడికి సంబంధించిన కథలు చదివేది. ఈరోజు నా కూతురు యాపిల్ ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎదుటిపడి వినాయకుడు అందరికీ విఘ్నాలు తొలగించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక నిమజ్జనం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ షుడ్ బి రోల్డ్ కింద పడి కరోనా కాదు, అది కరోనా. ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పడి దొరలాలన్నమాట. సూపర్ సూపర్. మేఘనా ఫుల్ నేమ్? మెగా బీబీఎక్స్ మెగా స్టేజ్ నేమ్. ఓకే, బీబీఎక్స్ మెగా. బీట్ బాక్సర్. బీట్ బాక్సింగ్ అంటే మనం నార్మల్ గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేస్తాం, కానీ అలా కాకుండా బీట్ బాక్సింగ్ అంటే నా నోటితోనే ప్లే చేస్తాను అనమాట. సింపుల్ గా ఒక బీట్. ఇక్కడ ఒక డ్రమ్ సెట్ ఉంది అనుకుందాం. ఆల్మోస్ట్ మనం గణేష్ నిమజ్జనం టైంలో డీజే సౌండ్స్ లాగే వినిపిస్తున్నాయి అనమాట. జస్ట్ ఒక స్పీకర్ మాత్రమే మిస్ అయింది. చాలా బాగా, అంటే ఒక రేర్ టాలెంట్ నిజంగా చెప్పాలంటే. సూపర్. అండ్ శివ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఎవరిని తీసుకొస్తారు ఇక్కడికి? నెక్స్ట్ ఎవరినో కాదండి, నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఒక మంచి లైఫ్ ఇచ్చినటువంటి వాయిస్, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎన్బికే, నందమూరి బాలకృష్ణ గారు. వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బాలకృష్ణ గారి కంఠాన్ని మనం అనుకరిస్తే ఎలా ఉంటుందంటే, ప్రతి ఆర్టిస్ట్కి వాయిస్ ఒక్కొక్క సమయంలో ఒక రకంగా వస్తుంది. బాధగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా, సినిమా డైలాగ్ ఒక రకంగా, మామూలుగా మాట్లాడితే ఒక రకంగా, ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. సో ఇందులో ఈ వేరియేషన్లో ముందుగా ఒక సినిమా డైలాగ్ తీసుకుందాం. సరదాగా ఒక జానపద చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూలంచి తీసుకుందాం. అదే విధంగా ఉంటుంది, మామూలుగా ఈ రోజు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది చూపిస్తా. మా చైత్ర యాంత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మేమెరు ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మీరు మా సముద్రం అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమ్మా, రాణమ్మా. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరిదేశ మిత్రులతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. బాలకృష్ణ నిజంగా దించేశారు. యాప్ట్ అనిపించింది. అంటే బాడీ లాంగ్వేజ్ ని మాత్రమే కాదు, ఆ వాయిస్ ని, ఆ డైలాగ్ అంతా గుర్తు పెట్టుకొని ఆ మాడ్యులేషన్ తీసుకురావడం భలే అనిపిస్తుంది. సూపర్. మరి ఈ రోజున కార్యక్రమం గురించి ఆయన మాట్లాడాలి. అప్పుడే ఏ విధంగా ఉంటుంది. నిజానికి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. మరి ఈ చక్కని సదావకాశాన్ని కల్పించినందుకు 10 TV వారికి, మరి అదేవిధంగా యాంకర్ ధనలక్ష్మి గారికి, అదేవిధంగా మరి అజేస తెలుగు ప్రజానికానికి వినాయక నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలియని మరొక పండుగ కూడా ఈరోజు ఉంది. అది విశ్వకర్మ జయంతి. మరి ఆ యొక్క విశ్వబ్రహ్మణ సోదరులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా గీతలో శ్రీకృష్ణ వారు పార్థునికి చెప్పినట్టు, పవిత్ర నాయ సాధునాం వినా సాయిచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేకి. లోకంలో అధర్మం పెలిపికినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు అనేక రూపంలో ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించిన వారు మా నాన్నగారు, ఆంధ్రాల నటుడు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అశేష దివ్య ఆశీస్సులు అశేష తెలుగు ప్రజానికం పైన ఉండాలని, మరి అదేవిధంగా పెద్దలు సీనారాయ గారు చెప్పినట్టు, పంచగట్టులోన ప్రపంచాన్ని మొనగాడు, 10 మంది పంచపక్ష పరమాణములున్న గోంగూరకాయ గుడ్డక లేచేటివాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అన్న సంతాన తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలన చాటి చెబుతున్న ప్రతి తెలుగు తేజానికి మరి అభినందనలు తెలుపుతూ ఇంకెంతసేపు మాట్లాడాలి.
సూపర్ సూపర్ సూపర్. అంటే సోషల్ మెసేజ్ ని కూడా చాలా చక్కగా ఆయన భాషలో ఆయన మాడ్యులేషన్ అంతా తీసుకొచ్చి ప్రెజెంట్ చేశారు. మోసలోకి రావాలి కదండి, అలా అతని మాడ్యులేషన్ కానివ్వండి, ఆ రకంగా ఆయన ఎలా మాట్లాడతారు, ఏంటి, ఏ పదం ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడ పాజ్ తీసుకుంటారు, సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడైనా చెప్తాడా మీ వాడు నమస్కారం? అరే ధన 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 అందరికి చెప్పాలి, అందరికి చెప్తా. ఈలోగా ఒకసారి గణేష్ మహారాజ్కి జై చెప్పాలి కదా, మరి అందరు చెప్పాలి. బోలో గణేష్ మహారాజ్కి జై. అందరం బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు నమస్కారం చేయను. ఎందుకు చేయవు? నాకు రాదు. నీకు నమస్కారం చేయటం రాదు. నమస్కారం చేయడం రాకపోతే ఎలా నమస్కారం చేయాలో నేను చెప్తాను. నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో నమస్కారం చేస్తావా? ఏంటి నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో నమస్కారం చేస్తావా? నాకు తెలుగు రాదు. ఏంటి నీకు తెలుగు రాదు? తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీకు తెలుగు వచ్చినావు తెలుసు కానీ ఇలా చెప్పాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఏంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు? అందరూ మహానుభావులే, ఒక్కరికే వందనాలు. ఒక్కరికంటే ఎవరికి? ఎవరికి చెప్పాలి? అందరికి చెప్పు. అందరికీ నమస్కారం. నీకు కాదు, నాకు కాదా? సరే, నువ్వు నాకు నమస్కారం చెప్పిన పర్లే కానీ రెండు రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలు కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అర్థమైందా? ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా కాలం నుంచి సంతోషంగా ఉన్నారు. చాలా కాలం నుంచి అంటే కొద్ది నెలల నుంచి. అదేంటి గతంలో సంతోషంగా లేరా? గతంలో అస్సలు సంతోషంగా లేరయ్యా. ఒకటే ఏడ్చారా? అంటే అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలు ఆగమయ్యారు. అమ్మ నువ్వు చెప్తున్నావు, రెండు రాష్ట్రాల ప్రజలు ఆగమయ్యారని చెప్పబోతున్నావు కదా, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది? నీదేవురు? నాది ఇంతకుముందు ఖమ్మం, ఇప్పుడు హైదరాబాద్. మరి ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. అమ్మో, ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి మా ఇల్లు నల్లకుంటలో? అందుకే నల్లగున్నావు. నల్లకుంట. మరి మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలో. ఏంటి ఎర్రగడ్డ? నేను ఎర్రగున్నా. అమ్మ, ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారా? మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సొంతనొకరు ఉంటారు. కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా, మరి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలో. కొంతమంది తెల్లగా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెల్లపూర్లో. అమ్మమ్మ దేనికని చెప్తున్నావు కానీ నిజం చెప్తాను, ఇది అన్నం పెడతారు. కరెక్ట్ చెప్పాలి. మీ ఇల్లు ఎక్కడా? చిరంజీవి గారు ఉంటే ఎదురుగా. అమ్మ, మరి చిరంజీవి గారు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. అదే మరి మీ ఇల్లు అక్కడ? చిరంజీవి గారి ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది, మీ ఇల్లు చిరంజీవి గారి ఇంటి ఎదురుగా, చిరంజీవి గారి ఇల్లు మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురుగా. ఇలా చెప్తే అర్థం కాదు కానీ ఓకే సరే. ఒక మంచి లెక్కకు సమాధానం చెప్పు. అగో మనసు నుంచి ధనా పోవట్లేదు. మా రిలేటివ్ అనవసరంగా జోకులు చేయొద్దు. ఏమైద్దా? ఒక్క తనుదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటి ఒక్క తనుదంతా ఎగిరి సూర్యాపేట పడతావు? కొంచెం గట్టిగా తిన్నావు, కొంచెం గట్టిగా తిన్నాడు. ఎందుకు? విజయవాడ అదే అమరావతి వెళ్ళొచ్చు అటు నుంచి. ధన మాకు రిలేటివ్, ఏమనొద్దు. ఏమవుతుంది? ధన నాకు చెల్లెలు. ఏంటి ధన నాకు వరుసకు చెల్లెలు అవుతుంది. నిజంగా చెల్లెలు అవుతుంది. నమస్కారం గారు. మారిపోయింది, ఒక్కసారిగా మార్చేసాడు అట్లా. ఇలా మార్చే చాలా కష్టం. అయితే నీ ఇష్టం నష్టం కదా, మన దగ్గరికి నష్టం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇందాక అడిగా లెక్క సమానం చెప్పాలి. ఏంటది? 5లోంచి 2 తీసివేస్తే ఎంత? ఏంటి 5లోంచి 2 తీసివేస్తే ఎంత? తీయటం ఎందుకు, ఏయటం ఎందుకు? వాంబు, అరే నీ దండం పెడతారు అక్కడితో వద్దు కానీ చెప్పు. 5లోంచి 2 తీసివేస్తే ఎంత? 5 ఎలా అవుతుంది? 5లోంచి 2 తీసివేస్తే 3 అవుతుంది. 5 ఎలా అవుతుంది? 5 ఎలా అవుతుంది? తీసిన లేస్తాంగో, అందుకే 5 తీసి మళ్ళీ లేస్తాం కాబట్టి 5. వాము ఇలా అవుతుంది అని కూడిక చెప్పు. ఏంటది? 2 కలిపితే ఎంత? ఏంటి 2 కలిపితే ఎంత? చెప్పు. 2 కలిపితే 4 మరి ఎంత? 22. 22. 2 కలిపితే 22. ఇలా చెప్తే కుదరదు కానీ ఓ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నకు సమానం చెప్పాలి. ఏంటది? ఆస్ట్రేలియా ఖండంలో, ఇదే ఖండం, నీకు దండం పెడతారు కిట్టు. ఇది ఆసియా ఖండం, అల్లరి చేయొద్దు, అర్థం రావద్దు. ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి. ఎన్ని? ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి. 5 ఏనుగులు, 7 నక్కలు, మొత్తం 12. ఇలా అందరూ చెప్తారులే కానీ ఓకే సరే. మరి ఇంకేమైనా ఉందా విశేషాలు? అరే మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు. మనసులో ఏం పెట్టుకొని గురుగారు అర్థం రావద్దు కదా. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మళ్ళోసారి గణేష్ మహారాజ్కి జయ కొడదాం. రెడీ? నువ్వే చెప్తావు.
బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. సూపర్. అంజన్ కుమార్ గారు. ఫిమేల్ వాయిస్లో ఒకటి సాఫ్ట్ వాయిస్, ఒకటి సింగర్ సునీత గారిది, అలాగే బేస్ వాయిస్ రమ్యకృష్ణ గారిది. Okay. 2 వాయిస్ చెప్తాను. సింగర్ సునీత గారు. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎంతమంది ప్రజానికందరికీ శాంతి భద్రతలతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ మరి వినాయక నిమజ్జనం చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బేస్ ఎక్కువ ఉన్నటువంటి రమ్యకృష్ణ గారు. వీళ్ళ తిరుగుబాటుతో మా ఇష్మత్కి మకిలి పట్టింది, రక్తంతో కడిగి కట్టప్ప 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. ఇదే నా మాట. ఓ శుభముహూర్తాన బాహుబలి పట్టాభిషిక్తుడవుతాడు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జనం అద్భుతంగా కొనసాగుతుంది. ఇదే నా మాట, నా మాటే శాసనం. సూపర్ సూపర్ సూపర్. అంటే వేరియేషన్స్ అప్పుడే సాఫ్ట్ గా సునీత గారు, అలా మళ్ళీ వెంటనే రమ్యకృష్ణ గారు హై పిచ్ లో సూపర్. అలాగే తెలంగాణ శకుంతల గారు voice. Okay. ఆవిడ వాయిస్ లో అరే ఇయాల రేపు ఎవరిని చూసినా పేమ పేమ ఓ పోజ్ అయిపోయింది. పేమ లేకపోతే బతుకమా, పేమ లేకపోతే బెరగమా, ఇంకో పాలిన ఇరాకాల ఏ పోరి నోట్ల గాని పోరన్నోట్ల గాని పేమ అన్న మాట వినబడాలి. గొడ్డలు తీసుకొని తుగుడ తుగుడ కింద నరుకుతా దీని తల్లి. భయపెట్టేశారు. సూపర్ సూపర్ సూపర్. మేఘ ఈ రోజు మన నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎక్కడ చూసినా డీజే సౌండ్సే కదా. సో ఆ డీజే వినిపిస్తావా? మన సౌత్ లో నార్మల్ గా ఎక్కడైనా ఏ ధూమ్ధాం జరిగినా తీన్ మార్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తీన్ మార్. ఓకే. One more. సూపర్. ఇప్పుడు నేను 3 సౌండ్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ 3 సౌండ్స్ ఒకేసారి చేస్తాను. ఫస్ట్ సూపర్ సూపర్ సూపర్. అంటే గాలి తీసుకోవడానికైనా గ్యాప్ దొరుకుతుందా అంత ఫాస్ట్ గా ర్యాప్ చేస్తూ అవన్నీ? వావ్. సినిమా పాటలు కూడా అలాగా చేస్తారా, లేదంటే జస్ట్ ప్రైవేట్ ఏదైనా మీరు? సినిమా పాట కూడా చేయొచ్చు. మనం ఏదైనా సాంగ్ విన్నప్పుడు హమ్మింగ్ చేస్తాం కదా, సో హమ్మింగ్ తో ఇప్పుడు జై జై గణేష వావ్ సూపర్ చేస్తూ బీట్ బాక్సింగ్ చేయొచ్చు. ఓకే, భలే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, బాలయ్య బాబు గారు వచ్చారు, ఇంకెవరు రాబోతున్నారు స్టూడియోలోకి? ఇప్పుడే ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరు అటు ఇటుగా ఒకే తరం వాళ్ళు కాబట్టి ఇప్పుడు కొద్దిగా యంగ్ స్టార్ తీసుకొస్తున్నా. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ గారు. ఓకే. విజయ్ దేవరకొండ గారు అంటే మామూలుగా మాట్లాడటంతో పాటు ఒక సినిమా డైలాగ్ కూడా తీసుకుని విజయ్ దేవరకొండ గారిని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుతున్నావురా అమ్మాయి తప్పండి. హరా అమిత్, ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. ప్రీతి సంగతి ఏందో ఆలోచించరా. హరే అంకుల్, ఏంటి అంకుల్ ఇది? మన లైఫ్లో మనం పోతే మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో. ఈ పిల్ల ఏంటి అంకుల్ ఇది? ఆడపిల్లకు ఒక్క అవకాశం ఇచ్చే చూడండి అంకుల్, మనకంటే ఎక్కువ సాధిస్తుంది. నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది. వినాయక నిమజ్జనం ఒక ఎత్తు అయితే
ఆ వినాయకుని మధ్యనం గురించి మాట్లాడడానికి నాతో ధనలక్ష్మి గారు ఉన్నారు. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ విజయ్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను మీకు ఇవ్వలేదు. నేను వినేంత అదృష్టం చేసుకున్నాను. మళ్ళీ అవకాశం కుదిరితే మళ్ళీ వచ్చి నీతోనే ఇంటర్వ్యూ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెళ్ళొస్తాను మై డియర్ రౌడీ గాయ్స్. ఆయన తీసుకొచ్చి మరి అలాగే అదేవిధంగా మనకి అందరికీ కూడా బాగా నచ్చినటువంటి మరొక ప్రముఖ పొలిటీషియన్ అండి ఆయన, కే పాల్ గారు. సరదాగా ఆయన ఇమిటేట్ చేస్తాం. ఏ విధంగా ఉంటుంది? ఇదిగో చూడమ్మా ధనలక్ష్మి, బాగున్నావా? మన పార్టీలో జాయిన్ అవుతావా? నెక్స్ట్ నీ ఇష్టం చెప్పు, ఏపీకి అవుతావా సీఎం, తెలంగాణకి అవుతావా? నేను చూసేసుకోనా? ఇక్కడే తెలంగాణకి అవుతావా? నెక్స్ట్ సీఎం నువ్వే, ఓకేనా? కేసీఆర్ గారు కాదు, రేవంత్ గారు కాదు. ఎందుకంటే ఎందుకో మన బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు. మొన్న నేను అమెరికాలో వైట్ హౌస్ లో జో బైడెన్ తో కాఫీ తాగుతున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, గుర్తుందా? వచ్చావు కదా, చూసావా? నేను అసలు అబద్ధం చెప్పనమ్మా. ఎందుకు వచ్చావు? బ్లెస్సింగ్స్ కోసం. బ్లెస్సింగ్స్, మన బ్లెస్సింగ్స్ ఇచ్చాను కాబట్టి 10 టీవీ వాళ్ళు ఈ రోజు నిన్ను కూర్చోబెట్టి యాంకరింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి బ్లెస్సింగ్స్ ఇస్తే మన పార్టీలో సీఎం అయిపోతావు. నువ్వు అడగొచ్చు మీ పార్టీలో అందరూ ఓడిపోతున్నారని. 2019లో ఏపీలో మొత్తం ఓడిపోయారని నువ్వు అడగొచ్చు. ఏం జరిగిందో తెలుసా? మన వాళ్ళందరూ హెలికాప్టర్ ఎక్కలు అనుకుని ఫ్యాన్ గుద్దేశారమ్మా, లేకపోతే అసలు ఓడిపో. ఓకేనా? మన గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగాను. ఇటు పక్కన పవర్ స్టార్ ఉన్నాడు, ఇటు పక్కన మెగాస్టార్ ఉన్నాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా. 60 మంది నాతో సెల్ఫీలు, వాళ్ళతో ఒక్కడి కూడా దిగలేదు. ఎందుకో తెలుసా? ఎందుకమ్మా తెలుసా? ఒక్కొక్కడికి ఒక్కొక్క సెల్ ఫోన్ కొనిచ్చారు. దిక్కు చేస్తారా? అయితే అర్థమైంది కదా మన టాలెంట్. నువ్వే చెప్పాలి అందరికి మనకు ఓటేయమని, ఓకేనా? సీట్ నీ గ్యారంటీ. నీకు కావాలంటే నీ పక్కన మళ్ళీ సీట్ లో కూర్చోడానికి ఎవరైనా తెచ్చుకో. మన దాంట్లో ఒక సీఎం ఉండడమ్మా, మినిమం 2-3 ఉంటారు, ఓకేనా? వెళ్ళొస్తానమ్మా. సూపర్. అంటే స్పాంటేనియస్ గా డైలాగ్ చెప్పడం కూడా, అండ్ పక్కన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డైలాగ్ ని తీసుకురావడం అనేది సూపర్. మీ వాడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ధనాన్ని వదలవు ధనలక్ష్మి, వదలని ఏంటయ్యా బాబు, అలా మాట్లాడుకో. నువ్వు ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నన్ను కొడతారు. ఏంటి కొడతారు? ఎవరిని చెప్పేదా? నన్ను కొడతారు, నిన్ను కూడా కొడతారు. నిన్ను కొడతారు? నన్ను కొడతారు. నిన్ను కొట్టాలయ్యా. ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తుందా? నువ్వు నన్ను కొట్టించేటట్టు ఇలా వద్దులే, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దండం పెడతారా? పెట్టు. గురువు అలా అనగా నువ్వు దండం పెట్టు అంటావా? మనం పెట్టాల్సింది దేవుడికే దండం పెట్టాలి, ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి, గణేశుడికి దండం పెట్టాలి. ఏం కోరుకోవాలి? అంతా మంచి జరగాలని కోరుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. కానీ మరి నాకు చిన్న డౌట్ ఏంటది, ఇప్పుడు నువ్వు ఎర్రగడ్డలో ఉంటావు, ఎర్రగా ఉంటావు కాబట్టి అంటే సొంత ఇల్లా లేదా కొన్నవా ఫ్లాట్? లేదా సొంత ఇల్లు ఉంటే కూలగొట్టారు. సొంత ఇల్లు కూలగొట్టారా? అంటే ఇల్లా ఫ్లాట్ అందరం కలిసి కొనుక్కుంటే కూలగొట్టారు. అందరు కలిసి కొనుక్కుంటే కూలగొట్టారా? ఇంత ధైర్యం ఎవరు కూలగొట్టారు? హైదరాబాద్ హైదరాబాద్ మీ ఫ్లాట్స్ కూలగొట్టారు. కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారు? చెరువు ఒడ్డున కట్టుకుంటే కూలగొట్టారు. చెరువు ఒడ్డున కట్టుకుంటే కూలగొట్టారా? మరి చెరువు ఒడ్డున కట్టిన వాటిని నువ్వు ఎందుకు కొన్నావు? పర్మిషన్ ఉందిగా. పర్మిషనా? గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. ఓహో, గవర్నమెంట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు. లంచం తీసుకుని వచ్చుంటారు. పైరే వల్ల లంచం తీసుకొని కానీ పైరే వల్ల కానీ మరి పర్మిషన్ ఇవ్వటం వల్ల లోన్ కూడా ఇచ్చారు. లోను బ్యాంకు లోన్ కూడా ఇచ్చారు. లోన్ వచ్చింది, పర్మిషన్ వచ్చింది, ఎన్ని వచ్చింది కట్టుకున్నారు. నేను కొన్నాను. పాపం పర్మిషన్ పెట్టి డబ్బులు పెట్టి లోన్ పెట్టుకుంటే వాటిని హైదరాబాద్ కూలగొట్టారు. ఎందుకు? చెరువుడ్ను ఉన్నాడు. చెరువుడ్ను ఉన్న వాటిని కూలగొట్టారు. కానీ మరి లోన్ ఇచ్చేటువంటి ఆఫీసర్లను కూడా శిక్షించాలి, జైలు వేయాలి. దేవుడు వాళ్ళని జైలు వేయించు. ఓహో, దేవుడిని వాళ్ళు కోరుతున్నారు. నిజమేనండి. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, డబ్బు పెట్టి కట్టారు, లీగల్గా కొన్నారు. అలాంటి వాటిని కూలగొట్టడం చాలా నేరం. కూలగొట్టడం నేరం కాదు, ఎందుకంటే చెరువుని కట్టారు కాబట్టి వాళ్ళు కూలగొట్టారు. కానీ కూలగొట్టే ముందు అనుమతి ఇచ్చిన వారిని శిక్షించాలి. అది చాలా ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోవాలి. అందరం ఇల్లు కొనేటప్పుడు అందరూ జాగ్రత్త తీసుకోవాలి, చూసుకొని కొనాలి. కొనాలి. ఈ సందర్భంగా సందేశం ఇస్తున్నాం. సరే, పండగ బాగా చేసుకున్నావా? చేస్తున్నా, నీకోసం ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఇక్కడ కాబట్టి నా పండుగ.
ఇక్కడ ఆడే పండుగ ధనలక్ష్మి కోసం వచ్చా. నిజంగా చెప్పరా, ప్రోగ్రామ్ కోసమా ధనలక్ష్మి కోసం? అబద్ధం ఆడకుండా చెప్పాలి. అబద్ధం అంటే ఇది, అబద్ధం ఆడితే మగ పిల్లలు పుడతారు. ఏంటి అబద్ధం ఆడితే మగ పిల్లలు పుడతారు? ఆడపిల్లలు ఆ రోజు పోయినా ఆడపిల్లలు పుట్టాలి, మగ పిల్లలు పుడతారు. చాలా ప్రమాదం జరుగుతుంది. నిజం చెప్పాలి, నిజంగా చెప్పాలి, నిజంగా చెప్పు. అయితే ధనలక్ష్మి కోసం మనం 10TV ప్రోగ్రామ్ కోసం వచ్చే మంచి ప్రోగ్రామ్ వచ్చి మన సందేశం కూడా చెప్తాను, వినోదాన్ని అందిస్తాం. మరొకసారి దేవుని తలుచుకుందాం. నేను చెప్తూ నేను అందరూ ఉన్నారు. రైట్. ఓలో గణేష్ నరవతికి జై, ఓలో గణేష్ నరవతికి జై. సూపర్. అంజన్ గారు, అసలు అంటే లేడీస్ వాయిస్ ని కూడా ఇలా తీసుకొచ్చి మిమిక్రీ చేయగలము అని మీలో మీకు ఎప్పుడు అనిపించింది? అంటే నేను మన చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి మిమిక్రీ స్టార్ట్ చేశాను. గురువు గారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు డిప్లొమా కోర్స్ చేశాను మన హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో. వేణుమాధవ్ గారి శిష్యరికం కానీ ఇవన్నిటితోటి ఆ వాయిస్ని, ఇప్పుడు ఈ మధ్య కూడా రీల్స్ బాగా పెరిగిపోయినాయి, దాంట్లో వచ్చే వాయిసెస్ ఎట్లా ఉంటాయి. బంగారం చెప్పనా, ఆ చెప్పు, చెట్టుకు నీరు పోస్తేనే కరిపెదిగేది, నీ ప్రేమ నాకు తెలుపు, చిప్పోరా చిప్పోరా అని అంటున్నారు. అలాగే నే జేడేస్తా చూడు, నే జేడేస్తా చూడు, నా జేడ సైడ్ చూడకుండా తీసేస్తా చూడు, జంబలకిడి జారు మిఠాయ, నువ్వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటిని. మెగాస్టార్ గారు కూడా అట్లాంటి పాటే, నే లుంగి కడతా చూడు, నే లుంగి కడతా చూడు, నా లుంగి వైపు చూడకపోతే బాల్తేరు వీరయ్య అని ఆయన అంటున్నారు. అండి నేనండి ఉప్పల్ బాలండి 10TVకి వచ్చానండి. పాదాల మీద నడిచేది పాదయాత్ర, కడుపులో తిప్తది ఆడపిల్ల ఆడపిల్లే. అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్ని కలిపితే 1000, 2 లివర్లు ఫ్రీ. మొత్తం కలిపి పాలమ్మినా పూలమ్మినా ఇష్టపడ్డా కష్టపడ్డా మల్లారెడ్డి, ఇట్లా చాలా రీల్స్ వస్తున్నాయి. అవును. వాయిస్ని ఏం లేదు దాంట్లో, వాయిస్ మాడ్యులేషన్. ఎప్పుడైతే మన వాయిస్ బేస్ వాయిస్, బ్యారిటోన్ ఇట్లా వాయిసెస్ చేసుకుంటే తప్పనిసరి వాయిస్ మార్చుకోవచ్చు. ఓకే, ఇంకేదైనా మూవీ చెప్పండి. మూవీలో ఒకప్పుడు మామూలుగా, లేదంటే హాలీవుడ్ నుంచి తెలుగు సినిమా అడ్వర్టైజ్ వచ్చాయి చాలా సంవత్సరాల క్రితం. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దయ్యాల కోట, ప్రపంచంలోని మొరాకో సహారా తారేడారుల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో నిర్మించబడ్డ చిత్రం దయ్యాల కోట. దయ్యాల కోట. ఈ వాయిసే మనకి మెట్రో, ట్రైన్ ఇట్లాంటి వాటిల్లో కూడా అనౌన్స్మెంట్స్ వస్తుంది. నెక్స్ట్ స్టేషన్ ఎర్రమంజిల్, ద డోర్స్ విల్ ఓపెన్ లెఫ్ట్ సైడ్. తర్వాతి స్టేషన్ ఎర్రమంజిల్, తలుపులు ఎడమవైపును తెరుచుకుంటాయి. అగ్లా స్టేషన్ ఎర్రమంజిల్, దర్వాజే భాయి తరఫ్ కోలింగే. అట్లాగే మన స్టేషన్, మన 10TV స్టూడియోకి రోజా గారు వచ్చారనుకోండి, ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా ఆవిడ మామూలుగా ఒక పొలిటికల్ స్పీచ్లో జబర్దస్త్లో ఈ విధంగా మాట్లాడుతుంది. ఒక పొలిటికల్ స్పీచ్లో అంటే అమ్మ ఒడి అంటే ఆంధ్రప్రదేశ్, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వారి నాన్నగారు రాజశేఖర్ గారు ఒక్క నిమిషం.